పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఝాన్సీ రెడ్డి గారు నిన్న తొర్రూరు మీటింగ్ లో మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద కోవట్ రాజకీయాలు చేస్తాడు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పర్వతగిరికి పరిమితం చేస్తా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. దానికి సమాధానంగా నేను మాట్లాడదాలనుకున్న ఝాన్సీ రెడ్డి గారు, అసలు మీరు భారతదేశ పౌరురాలేనా? భారతదేశ పౌరురాలు అయితే మీకు పౌరసత్వం ఉందా భారతదేశంలో ఇప్పటి వరకు? మరి ఎందుకు రాలేదు పౌరసత్వం? మీరు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నారు కదా, ఎక్కడి నుంచి ఇచ్చారమ్మా నీకు ఇన్ఛార్జ్? మీ పార్టీలో నీకన్నా తెలుసా? నీ కోసం 2023 ఎలక్షన్లు కష్టపడ్డ నాయకులు నీతోటి ఇవాళ లేరమ్మా. ఎందుకు లేరమ్మా? పెద్ద కృష్ణమూర్తి గౌడే, కాకిరాల హరిప్రసాద్ కానీ, నీ కొడుకు అయినటువంటి హనుమాన్ల తిరుపతి రెడ్డి, నీ కోసం కష్టపడ్డ నిరంజన్ రెడ్డి, నీ కోసం కష్టపడ్డ హరిప్రసాద్, ఏడివేరమ్మా వీళ్ళంతా? నిన్ను వదిలిపెట్టి ఎందుకు దూరంగా ఉంటురమ్మా? నువ్వు పాలకుర్తి నియోజకవర్గం ఏం చేస్తున్నావో అయితే జనానికి అయితే ఏమీ అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు చాలా మంచిదని చెప్తున్నారు, మీ కార్యకర్తలే అంటున్నారు యశస్విని రెడ్డి మంచిది, కానీ ఝాన్సీ రెడ్డి గారు మాత్రము ఆమెని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నది, ఆమె పనులు కూడా ఆమె చేసుకునేకుండా చేస్తున్నది, మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పెడుతున్నది, నీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఏడుండ్రు ఈ రోజు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోమ్మా. నువ్వు మీ కార్యకర్తలను సఖ్యంగా ఉంచుకొని, మీ కార్యకర్తల ముసుగులన్నీ తొలగించుకొని మీ అందరినీ ఏకతాటి చేసినాక మా దయాకర్ రావు గారి గురించి మాట్లాడండి. మా దయాకర్ రావు సార్ మీరు ఏం చేస్తున్నారు? రండమ్మా, పాలకుర్తిలో మీరు తిరుగుతున్నారు కదా, ప్రతి గ్రామంలో అడుగు చెప్తారు ఆయన ఏం చేస్తున్నారు అనేది, ప్రజలందరూ చెప్తారు. ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని. మీకెందుకమ్మా? అభివృద్ధి గురించి మాట్లాడదామా? రండి. మరి పాలకుర్తిని ఏ రకంగా అభివృద్ధి చేయలేదు రండి. మీరు ప్రతి గ్రామం తిరగండి, సీసీ రోడ్డులు లేని గల్లీ ఉందా, సీసీ రోడ్డు లేని గ్రామం ఉందా అని ఒకసారి ఆలోచించుకోండి. ఆయన మంత్రిగా అయిన 5 సంవత్సరాల పీరియడ్ లో పాలకుర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లే కానీ, రిజర్వాయర్లే కానీ, మన చెక్ డ్యాంలే కానీ, సీసీ రోడ్లే కానీ, దేవాలయాల అభివృద్ధే కానీ ఒక హబ్గా తయారు చేసిండు. తొర్రూరు టౌన్ డెవలప్మెంటే కానీ ఇవన్నీ చేసిండు. ఇవాళ నువ్వు గెలిచి 18 నెలలు అవుతుంది, మీ కోడలు గెలిచి ఏం చేసిరమ్మా? ఒక్క పని పూర్తి చేసిన దాఖలు ఉన్నాయమ్మా మీ దగ్గర? ఒక్కటి కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. శంకుస్థాపనలు చేస్తున్నారు, పోతున్నారు. అసలు మీకు పాలన మీదనే అవగాహన లేదు. మా మంత్రి గారి గురించి మాట్లాడడం అయితే చాలా విడ్డూరంగా ఉన్నది. ఇంకోసారి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఊరుకునే లేదు. ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త ఝాన్సీ రెడ్డి గారు.